చేరవలసిన చోటికి చేరావా? నీవక్కడి చేరు వరకు నేనేమీ చేయలేనెను. ఆదికాండం 19:22. సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయకముందు లోతును రక్షించుటకు దేవుడు లోతుకు చెప్పిన మాటలు ఇవి. నీవు ఈ పట్టణం నుండి తప్పించుకుమని నీవు చెప్పిన లేదా నేను చెప్పిన ఊరు చేరు వరకు నీ నిమిత్తం నేను అప్పటి వరకు ఈ ఊరిని నాశనం చేయలేను. ఎందుకంటే దుష్టులతో సహా నీతిమంతులను నేను నాశనం చేయలేనని దేవుడు అతనికి చెప్తున్న మాట. వాక్యం చూసినట్లయితే నీవెక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను అని. నేడు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఇదే. నీవక్కడి చేరు వరకు నేనేమీ చేయలేను అని. అదేంటి, నేనెక్కడికి చేరాలి అని ఆలోచిస్తున్నావా? బిడ్డలను పొందుకుంటాను, అందరి వల్ల నేను కూడా తండ్రిని అవుతాను అని బలవంతుడైన అబ్రహాము తన సొంత తెలివిపై బలముపై ఆధారపడినంత వరకు దేవుడు తన జీవితంలో ఎలాంటి కార్యం చేయలేదు. ఎప్పుడైతే తన శరీరం మృతతుల్యమైందో, ఎప్పుడైతే సారా స్త్రీ ధర్మం కోల్పోయిందో అప్పుడు మొదలైంది పూర్తిగా దేవునిపై ఆధారపడే అసలు విశ్వాసం. రోమీలకు రాసిన పత్రిక 4:9లో మనకి ఈ వాక్యం కనిపిస్తుంది. మోసముతో కూడిన ధోరణిలో సంపాదించిన ఆస్తి తనను ప్రాణగండం నుండి తప్పించలేక ఒంటరైన యాకోబు ఎప్పుడైతే దేవునితో ఒక రాత్రంతా పోరాడాడో అప్పుడు వచ్చిన కల దేవునిపై ఆధారపడినప్పుడు తెలిసింది యాకోబుకి దేవుడు తన బలమని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21 మనకి తెలియపరుస్తుంది. నలుదిశలా శత్రువులు దండెత్తి తనపైకి వచ్చినప్పుడు ఏం చేయాలో పాలుపోక దిక్కు తోచని స్థితికి చేరిన యెహోషాపాతుకు తెలిసింది ఏమి చేయుటకు తోచదు, దేవుడు తనకు దిక్కు అని. 2వ దినవృత్తాంతములు 20:12 మనకి ఈ విషయం కనిపిస్తుంది. శత్రు సమూహం దాడికి తట్టుకోలేక వారి మాటలకు ఎదురులేక ఆలోచనలో పడినప్పుడు తెలిసింది హిజ్కియాకి ప్రార్థనలోని బలం ఎంతో. యెషయా 37 1వ వచనం నుంచి 36 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. నిజమే, మానవులముగా మనం అనేక మార్లు అనేక పరిస్థితుల్లో మనకి తెలియకుండానే మనం ఒకవైపు ప్రార్థన చేస్తూ దేవునిపై ఆధారపడుతూనే మరోవైపు మన సొంత జ్ఞానాన్ని నమ్ముకుంటూ ఉంటాం, మన సొంత బలముపై ఆధారపడతాం, మనుషులను ఆశ్రయిస్తుంటాం, ప్రార్థనను దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంటాం. మన సమస్యకి మనమే పరిష్కారం పొందుకోవాలని, సమస్య త్వరగా సమసిపోవాలని ఆరాటంలో ఆతృతలో అనేక సార్లు దేవుని బలమును తిరస్కరిస్తూ ఉంటాం, దేవుని జ్ఞానాన్ని కొట్టివేస్తూ ఉంటాం, దేవునిపై ఆధారపడడం మానేస్తూ ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను అని. అక్కడికి చేరాలి అంటే దైవ జ్ఞాన దేవా, నా జ్ఞానం నీ వెర్రితనం వంటిది, నా బలం నీ బలహీనత కంటే బలహీనమైంది, నేను ఏమి చేతకాని దానను, చేతకాని వాడను, ఏమీ చేయుటకు నాకు శక్తి లేదు, నా ఆశ్రయదుర్గం నీవే, నా కొండ కోట, నా బలం, నా జ్ఞానం సమస్తం నీవే ప్రభువా అని చెప్పి, నీవే నా బలం, నీవు లేకుండా నేను ఏమి చేయుటకు శక్తి లేదు అని చెప్పే స్థితికి మనం చేరేంత వరకు నీవు నేను మన జీవితాలలో ఎలాంటి దేవుని కార్యాలను చూడలేం. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఆ స్టేజ్కి ఎదగాలి. కాబట్టి ఇప్పుడైనా మన అజ్ఞానాన్ని తొలగించుకుని ప్రభు పాదాలు చేరుదాం. ఆగిపోయిన ప్రతి కార్యాన్ని దేవుని నుండి పొందుకుందాం. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.